ఫిలెమోనుకు రాసిన పత్రికను ధ్యానించబోతున్నాం. చూడండి, క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును, సహోదరుడైన తిమోతిను, మా ప్రియుడును జత పనివాడునైన ఫిలెమోనుకును. ఈ పత్రిక రాస్తుంది ఎవరికంటే ఫిలెమోనుకు. మనకు ఈ ఫిలెమోను ఎవరో తెలియాలి, ఫిలెమోనుకు ఎందుకు రాస్తున్నాడో తెలియాలి. పత్రిక పౌలు ఎందుకు రాస్తున్నాడు అంటే మనకు ముందు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో తెలియాలి. 2వ వచనం చూడండి, మన సహోదరి అయిన అప్పియకును తోడి యోధుడైన అర్కిపునకును నీ ఇంట ఉన్న సంగమునకును శుభమని చెప్పి వ్రాయునది అన్నాడు. వీరందరికీ శుభమని చెప్పి వ్రాస్తున్నాడు పౌలు. వీళ్ళంతా ఎవరంటే ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక మీరు చూసినట్లయితే 4వ అధ్యాయము 8 చూడండి. మీరు మా స్థితి తెలుసుకున్నట్లును మీ హృదయములను అతడు ఆదరించినట్లును అతనిని అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యొద్దకు పంపుతున్నాను. గుర్తుపెట్టుకోండి, ఈ పేరు ఒనేసిమును. పౌలు ఎక్కడ పంపిస్తున్నాడు? కొలస్సీకి పంపిస్తున్నాడు. కొలస్సీలో ఉన్న క్రీస్తు సంఘానికి పంపిస్తున్నాడు అనమాట. ఎవరిని? ఒనేసిమును. అంటే నెక్స్ట్ 14వ వచనం, లూకాను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుతున్నారు. ఎవరికి? కొలస్సీలో ఉన్న క్రీస్తు సంఘానికి వందనాలు చెప్తుంది ఎవరు? లూకా చెప్తున్నాడు. అలాగే దేమాయు వందనాలు చెబుతున్నారని చెప్పి కొలస్సీ సంఘానికి ఈ పత్రిక రాసింది ఎవరు? పౌలు. అంటే పౌలు దగ్గర ఎవరు ఉన్నారు? లూకా ఉన్నాడు, దేమాయు ఉన్నాడు, ఒనేసిము ఉన్నాడు. అర్థమైంది కదా? నెక్స్ట్ ఇప్పుడు పత్రిక వద్దాం. ఫిలెమోనుకు రాసిన పత్రిక. క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును. పౌలు ఉన్న పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఎక్కడ ఖైదీ అయ్యాడు పౌలు తెలుసా? రోమాలో ఖైదీ అయ్యాడు. అయితే ఎందుకు ఖైదీ అయ్యాడు పౌలు? ఏ తప్పు చేశాడంటే వారి దృష్టిలో తప్పు అంటది. ఏంటది తప్పు? సువార్తను ప్రకటించటం, నాశనంలో ఉన్న వారిని క్రీస్తులో ఐశ్వర్యవంతులను చేయటం. దేవుని రాజ్య సువార్త పనిచేస్తున్నందుకు రోమాలో విచారణ జరుగుతుంది. దాని కొరకు ఏం చేశారు? పౌల్ని విచారణ నిమిత్తం ఏం చేస్తారు? ఖైదీ చేస్తారు కదా, బంధించారు అన్నమాట. అప్పుడు పౌలుతో పాటు ఉన్నవారు ఎవరు? తిమోతిను, మా ప్రియుడును జత పనివాడునైన ఫిలెమోనుకు పత్రిక. అయితే పౌలుతో పాటు ఉన్నది ఎవరు? తిమోతి. అంతేకాదు పౌలుతో పాటు జత పనిగా ఉన్నవారు లూకా కూడా ఉన్నాడు. చూడండి 2వ వచనం, మన సహోదరి అయిన అప్పియకును తోడి యోధుడైన అర్కిపునకును నీ ఇంట ఉన్న సంఘమునకు శుభమని చెప్పి వ్రాయునది. మనకు ముందే అర్థమైంది ఓనేసిమును ఎక్కడ పంపించాలని కొలస్సీలో చెప్పాడు, కొలస్సీలో రాసిన పత్రికలో చెప్పాడు. ఎక్కడ పంపించాలని? కొలస్సీకి పంపించాలని ఇష్టపడుతున్నాడు కదా పౌలు. అంటే ఓనేసిము ఎక్కడికి సంబంధించిన వ్యక్తి? కొలస్సీకి సంబంధించిన వ్యక్తి. అలాగే ఈ ఫిలెమోను కూడా ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి? కొలస్సీ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అన్నమాట. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఇక్కడ కొలస్సీ సంఘం కూడుకుంటుంది ఎక్కడో తెలుసా మీకు? కొలస్సీ సంఘం కూడుకుంటుంది ఎక్కడంటే కొలస్సీ ప్రాంతంలో, కొలస్సీ పట్టణంలో. అది కూడా ఎక్కడని చెప్పాడు? నీ ఇంట ఉన్న సంఘమునకు. సంఘం ఎక్కడుంది? ఇంట ఉంది. ఇంట్లో సంఘం ఉంది. సంఘం అంటే ఇల్లా? ఇంట్లో ఉన్న వాళ్ళ? ఇంట్లో ఉన్న వారిని సంఘం అన్నాడంటే సంఘం అంటే వ్యక్తులా బిల్డింగ్లా? వ్యక్తులు. కాబట్టి సంఘం ఇంట్లో కూడుకోవచ్చా కూడుకోకూడదా? మిమ్మల్ని ఎవరైనా అక్కడ
కిందేమో కాపురం చేస్తున్నారు, కింద భార్య భర్తలు ఉంటున్నారు, దానిపైన సంఘం ఏంటి, దీనిపైన సంఘం ఏంటి అని అడిగే వాళ్ళు ఉంటారు కదా. సంఘం అంటే వ్యక్తులు, పవిత్రత అనేది వారి హృదయ సంబంధమైనది, అవునా? కాబట్టి ఇల్లు అనేది మనుషుల కొరకు నిర్మించింది, ఇల్లు అనేది సంఘం కాదు. ఇంట్లో కూడుకున్న వ్యక్తులను ఏమంటున్నాడు పౌలు? సంఘం అంటున్నాడు. కాబట్టి కొలస్సీలో ఉన్న క్రీస్తు సంఘం కూడుకుంది ఎక్కడో తెలుసా? ఫిలేమోను ఇంట్లో. ఫిలేమోను ఇంట్లో క్రీస్తు సంఘ సభ్యులందరూ కూడుకున్నారు. కాబట్టి వీరికి చర్చ్ బిల్డింగ్ ఉందా? లేదు. ఫిలేమోను ఇంట్లోనే క్రీస్తు సంఘం కూడుకుంటున్నారు అన్నమాట. ప్రతి ఆదివారం తప్పక మానక కూడుకుంటున్నారు. ఆ విషయం పౌలుకి తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మీరు గమనించినట్లయితే ఇక్కడ ఎవరు పరిచయం అయ్యారు? పౌలుతో పాటు తిమోతి ఉన్నాడని తెలిసింది. పత్రిక రాస్తుందేమో ఫిలేమోనుకి. ఫిలేమోను ఎక్కడ సంబంధించిన వ్యక్తి అంటే కొలస్సీ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. కొలస్సీ సంఘంలో ప్రముఖుడైనటువంటి వ్యక్తి ఫిలేమోను. ఆ ఫిలేమోనికి రాస్తున్నాడు. ఎక్కడుండి? రోమా నుంచి రాస్తున్నాడు లెటర్. పౌలు ఎక్కడున్నాడు? ఖైదీగా ఉన్నాడు, చెరలో ఉన్నాడు, బంధకాలలో ఉన్నాడు. బంధించారన్నమాట. దేని నిమిత్తం? విచారణ నిమిత్తం. స్వార్థ ప్రకటిస్తావా నువ్వు అని. అది వారు చేసిన ఆరోపణలు. ఆ ఒకటే కాదు, యోధాలో ఉన్నప్పుడు పౌలుపై ఆరోపణలు చేసినవన్నీ అబద్ధాలే, అన్ని అబద్ధాలే. అంటే నిందలేశారు పౌలు మీద, చాలా నిందలు వేశారు. ఇంకితను లోపలికి వెళ్ళి బయటికి రావడానికి వీల్లేదని చెప్పి పౌలు మీద చాలా నిందలు వేసి విచారణ నిమిత్తం ఎక్కడ పంపించారు? రోమాకు పంపించారు. చాలా నిందలు వేశారు. అయితే ఆ చెరలో ఉన్నప్పటికీ దేవుని రాజ్య పరిచర్య చేయటానికి పౌలుకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? మనకేమైనా బంధకాలు ఉన్నాయా? మనం జైల్లో ఉన్నామా? కాళ్ళు చేతులకి ఏమైనా సంఖ్యలు వేసారా? అయినా కానీ మనకు ఆసక్తి ఉండదు. కానీ పౌలు ఖైదీగా ఉండి కూడా దేన్ని పట్టించుకున్నాడు? దేవుని రాజ్య పరిచర్యను నిర్లక్ష్యం చేయలేదు. కొలస్సీలో ఉన్న క్రీస్తు సంఘాన్ని మర్చిపోలా. అక్కడ ఉన్నటువంటి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఫిలేమోనికి ఈ యొక్క లేఖ రాస్తున్నాడు, ఈ పత్రిక రాస్తున్నాడు. ఎందుకు రాస్తున్నాడు అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఎందుకు రాస్తున్నాడు అంటే చూడండి, 3వ వచనంలో తండ్రిని దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. శుభవచనములతో ప్రారంభించాడు. మీకు ఎవరి కృప ఉండాలి? యేసుక్రీస్తు కృప ఉండాలి, సమాధానం మీకు ఉండాలి. దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము. అంటే మీరు క్రీస్తు కృపలో నుంచి తొలగిపోకూడదు, మరణ పర్యంతం వరకు క్రీస్తు నందనే పరిధిలోనే మీరు ఉండాలి అని. సమాధానం అంటే దేవునితో ఎల్లప్పుడూ సమాధానాన్ని కలిగి ఉండాలి. దేవునితో సమాధానం ఉండి చనిపోయిన వ్యక్తులు చనిపోయినాడు మరలా బ్రతుకుతారు. దేవుని ఉగ్రత కింద జీవించిన వ్యక్తులు చనిపోయి అక్షయ శరీరాన్ని ధరించుకుంటానికి మాత్రం లేవరు. ఆ ఉద్దేశంతో అయితే లేవరు, వేరే ఉద్దేశంతో లేస్తారు, నిత్య నాశనానికి వెళ్తారు. కానీ పౌలు ఏం కోరుకుంటున్నాడు? ఆ సంఘ సభ్యుల్ని క్రీస్తు కృపలోనే ఉండాలి. మరి ఆరాధన మానేస్తూ ఉంటే క్రీస్తు కృపలో ఉంటారా? తొలగిపోతారు. కొంతకాలానికి తొలగిపోతారు, ఆత్మ నశించిపోతుంది. మనం ఎప్పుడు శరీరాన్ని చూసి నేను బాగానే ఉన్నానుగా, సురక్షితంగానే ఉన్నాను కానీ ఎప్పుడు అనుకోవద్దు. ఆత్మ క్రీస్తు కృపలో తొలగిపోతుందా లేదా అన్నది పరిశీలించుకోవాలి. చూడండి 4వ వచనం. నీ ప్రేమను గూర్చి ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయుచు. ఎవరి నిమిత్తం? ఫిలేమోను భక్తిపరుడా కాదా? ఫిలేమోను భక్తిపరుడు. ఎటువంటి భక్తో చూడండి, ఆ భక్తి గురించి వివరిస్తున్నాడు. ప్రేమ చూపించే వ్యక్తి అయి ఉన్నాడు. ఎవరో? ఫిలేమోను. నీ ప్రేమను గూర్చి అంటే ఆత్మీయంగా ఎదిగే స్థితిలోనే ఉన్నాడా లేడా ఫిలేమోను? ఉన్నాడు. ప్రేమను గూర్చి ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును. అందరి ఎడలు ఏం చూపిస్తున్నాడు? యేసుక్రీస్తు ఎడల అంటే దేవుని ప్రేమిస్తున్నాడు. అలాగే సమస్త పరిశుద్ధుల ఎడలను, పరిశుద్ధుల్ని ప్రేమిస్తున్నాడు, పరిశుద్ధులను పట్టించుకుంటున్నాడు. నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయించు. పౌలు కళ్ళారా చూసాడా? విన్నాడా? విన్నాడు. వాళ్ళు వీళ్ళు వచ్చి ఫిలేమోను గురించి ఏం చెప్పారు? ఫిలేమోను చాలా విశ్వాసంగా ఉంటున్నాడు,
పరిశుద్ధులను పట్టించుకుంటున్నాడు, ప్రేమిస్తున్నాడు. అంటే ఏం చేస్తున్నాడు? పరిశుద్ధుల అవసరాలు తీరుస్తున్నాడు. కాబట్టి పౌలుకి ఫిలెమోను గురించి వినిపించింది. ఫిలెమోను చాలా విశ్వాసంగా ఉంటున్నాడు. అంటే రెగ్యులర్గా ఆరాధనలో పాల్పంచుకుంటున్నాడా లేదా? రాత్రి భోజనంలో పాల్పంచుకుంటున్నాడా లేదా? ఫిలెమోను చెప్తున్నారు వచ్చి ఎవరికి? పౌలుకి. ఫిలెమోను సంఘ సభ్యులను బాగా ప్రేమిస్తున్నాడు, పరిశుద్ధులను బాగా ప్రేమిస్తున్నాడు, పట్టించుకుంటున్నాడు, విశ్వాసంలో బలంగా ఉంటున్నాడు ఫిలెమోను అని పౌలు దాకా వచ్చింది. ఎక్కడ దాకా వెళ్ళింది ఆ విషయం? రోమా దాకా వెళ్ళింది. ఒక మనిషి విశ్వాసంగా ఉంటే వారి గురించి అందరూ చెప్పుకుంటారు. చెడు ఎలా చెప్పుకుంటారో ఒక వ్యక్తి విశ్వాసంగా ఉన్నప్పుడు కూడా అలాగే చెప్పుకుంటారు. చూడండి, కలిగి ఉన్న విశ్వాసం గురించి నేను విని నా ప్రార్థనలు యందు నిమిత్తము నీ నిమిత్తము విజ్ఞాపనము చేయొచ్చు. పౌలుకి ఎంతో సంతోషం కలిగింది. ఆహా, ఎంత మంచి మాట విన్నాను, ఫిలెమోను ఇంత విశ్వాసంగా ఉంటున్నావా, అందరూ వచ్చి నాకు నీ విశ్వాసం గురించి నాకు చెబుతున్నారని చెప్పి పౌలు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఎవరి గురించి? ఫిలెమోను గురించి ప్రార్థన చేశాడు. క్రీస్తు కృపలో ఫిలెమోను కొనసాగాలి, ఆ విశ్వాసంలో కొనసాగాలి, అదే ప్రేమ అందరి ఎడల చూపిస్తూ ఉండాలి, ప్రేమలో వృద్ధి చెందాలి, ఆత్మీయంగా అభివృద్ధి చెందాలని చెప్పి ఎవరి కోసం విజ్ఞాపన చేశాడు? ఫిలెమోను గురించి విజ్ఞాపన చేశాడు. మనం కూడా క్రీస్తు సంఘంలో, ఉండవల్లి క్రీస్తు సంఘంలో ఎవరైనా విశ్వాసంగా కొనసాగుతుంటే ఏం చేయాలి? మనం వారి గురించి ఆ విశ్వాసము కొనసాగించాలి, వారిలాగే నీతి క్రియలు చేయాలి, వారిలాగే దేవుని రాజ్యంలో పాల్పంచుకోవాలి, దేవుడు వారిని ఇంకా దీవించాలని చెప్పి మన గురించే కాకుండా విశ్వాసంగా ఉండే వారి గురించి కూడా ప్రార్థించాలి. నాకు తెలిసిన సహోదరుడు ఆరాధన అంటే ఆసక్తిగా ఉంటున్నాడు, ఈ ఆసక్తి ఇలాగే కొనసాగాలి నాయన అని ప్రార్థన చేయాలొద్దా? పౌలు చేస్తుంది అదే. ఫిలెమోను యొక్క విశ్వాసం గురించి విన్నప్పుడు పౌలుకి మహానందం కలిగింది. ఆనందాన్ని ఎక్కడ పంచుకున్నాడు? దేవునితో పంచుకొని ప్రార్థనలో విన్నవించుకున్నాడు. ఫిలెమోను అలాగే విశ్వాసంలో కొనసాగాలి అని. చూసారా ఎంత మంచి ఇంట్రడక్షన్ ఇచ్చాడో? ఎవరి గురించి? ఫిలెమోను గురించి పౌలు మాట్లాడుతున్నాడు. విన్నాడంట ఫిలెమోను గురించి, విశ్వాసం గురించి విన్నాడు. కానీ ఫిలెమోను పౌలుకి అంత ముందు తెలుసా అని మీరు అనుకుంటున్నారేమో. ముందు చూద్దాం. ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారుగుట అనున్నది కార్యకారి కావాలి అని వేడుకొనుచున్నాను. కాబట్టి చూడండి, క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరం, దేవుడు ఇచ్చినటువంటి వరమును బట్టి మీరు అవి వినియోగించడాన్ని బట్టి, నీకున్న అనుభవాన్ని బట్టి, నువ్వు దేవుని ఎరుగుట వలన బట్టి ఇతరులు నీ విశ్వాసం అనేది ఏమవుతున్నారు? పాలిభాగస్తులు అవుతున్నారు. అంటే దేవుడి పని చేస్తున్నాడా లేదా? దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన వరాన్ని ఏం చేస్తున్నాడు? వినియోగిస్తున్నాడా లేదా? చాలా మందిలో దేవుడు టాలెంట్స్ ఇస్తాడు, సామర్థ్యాలు ఇస్తాడు, వాటిని వేటి కొరకు వినియోగిస్తున్నారు? వారికి ఇష్టమైన వాటికి వినియోగిస్తారు తప్ప ఇంత శ్రేష్టమైన వరము దేవుడు నాకు ఇచ్చాడు, ఇంత శ్రేష్టమైనటువంటి టాలెంట్, సామర్థ్యము, తలాంతులు దేవుడు నాకు ఇచ్చాడు, ఈ శ్రేష్టమైనవి ఏ పని కొరకు వాడాలి? శ్రేష్టమైన పని కొరకే వాడాలి. కొంతమందికి ఎంత నడిచినా కాళ్ళు నొప్పులు రావు, కొంతమంది కొంత దూరం వెళ్తేనే కాళ్ళు నొప్పులు వస్తాయి కదా, అది. కాబట్టి కాళ్ళు నొప్పులు రాని వ్యక్తి దేవుడిచ్చిన శ్రేష్టమైన ఆరోగ్యం దేని కొరకు వినియోగించాలి? పరిశుద్ధుల కూడికకు మానకుండా, అవసరమైతే బైక్ లేకపోతే నడుచుకుంటా కూడా వెళ్ళిపోవచ్చు. ఆసక్తి ఉంటేనేమో నడుస్తారు, ఆసక్తి లేకపోతే వ్యర్థమైన వాటి కొరకు నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఉంటారు. కాళ్ళు నొప్పులు లేవు కదా, మంచి ఆరోగ్యం కదా, మరి దాన్ని దేనికి వాడుతున్నారు? చెడు పనులకి, వ్యర్థమైన వాటికి వెళ్తారా? మరి వాక్యం అంటే, దేవుని యొక్క సహవాసం అంటే ఇష్టం లేని వ్యక్తులు ఆ రోజే నా కాళ్ళు నొప్పులు పడదని అంటారు. కానీ శ్రేష్టమైన వరము ఫిలెమోను ఏం చేస్తున్నాడు? దేవుడి నిమిత్తం వినియోగిస్తూ, ఫిలెమోనుకు ఉన్నటువంటి విశ్వాసంలో అందరూ ఏమవుతున్నారు? పాలిభాగస్తులు అవుతున్నారు. అంటే ఏక మనసుతో
ఏక విశ్వాసాన్ని కలిగి ఉండులాగున జాగ్రత్త పడుతున్నాడు ఫిలోమోను. అందరిని విశ్వాసంలో పాలుభాగస్తులు అవడం అంటే క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాన్ని వారు అంగీకరిస్తున్నారు. నా నిమిత్తం యేసుక్రీస్తు వారు చనిపోయారు అనేటువంటి విశ్వాసాన్ని, నేను నీతిమంతులుగా తీర్చబడినట్లు ఆయన లేపబడ్డాడు అనేటువంటి విశ్వాసాన్ని ఫిలోమోను నమ్మింది. అందరూ నమ్ములాగున విశ్వసించలాగున ఫిలోమోను ఏం చేస్తున్నాడు? దేవుని పరిచర్య చేస్తున్నాడు. ఫిలోమోను గురించి అంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఎవరు? పౌలు మాట్లాడుతున్నాడు. చూడండి, సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణయు కలిగెను. మరి ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులకు విశ్రాంతినిచ్చేది ఎవరు? యేసుక్రీస్తు వారిన. ఆ క్రీస్తు వద్దకు ఫిలోమోను ఏం చేస్తున్నాడు? నడిపించి వారికి విశ్రాంతిని కలగజేస్తున్నాడు. మరి అలా విశ్రాంతిని కలగజేస్తున్నందుకు ఫిలోమోను చేసేటువంటి గొప్ప పనులను బట్టి, క్రియలను బట్టి దేవుడు ఫిలోమోను దేవుడి పనికి వాడుతున్న విధానాన్ని బట్టి పౌలు ఏమంటున్నాడు? ఎంతో ఆనందమును ఆదరణయు కలిగెను. నాకు ఇప్పుడు బంధకాల్లో ఉన్నప్పటికీ నేనున్నంత సంతోషంగా ఎవరు లేరు. తనకున్న బంధకాలను కూడా మర్చిపోయాడు పౌలు. చెరలో ఉన్నాడు, అయినను ఫిలోమోను చేసే పనిని బట్టి ఎంతో సంతోషంగా ఉన్నాడు. మనం దేవుడి పనులు చేస్తే దేవుని యొక్క రాజ్యంలో విస్తరణలో పాలుభాగస్తులైతే, పరిచర్యలో పాలుభాగస్తులైతే పౌలు ఎలా సంతోషిస్తున్నాడో పైనుంచి అనగా పరలోకం నుంచి చూస్తున్నటువంటి యేసుక్రీస్తు వారు మనల్ని బట్టి సంతోషిస్తాడా? సంతోషించడా? పౌలుకి ఎంత ఆనందం కలిగింది? పౌలుకి ఆనందం కలిగిందంటే మన ప్రధాన యాజకుడు రాజు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఎంత సంతోషం కలిగింది. అందుకే మీకు నేను చాలాసార్లు చెప్పాను, మనం ఏ పని చేసినా సమస్తము యేసుక్రీస్తు పేరుటే చేస్తున్నాం, ప్రభువును బట్టి చేస్తున్నాం. ఎవరినో సంతోష పెట్టాలని మనం పరిచర్య చేయట్లేదు, ఎవరో చూస్తారని కాదు. మనం చూసి ఎవరు సంతోషపడాలి? యేసుక్రీస్తు వారు సంతోషపడాలి. అందుకే మనం చేస్తుంది. దేవుని సంతోష పెట్టడానికే. మనుషుల్ని సంతోష పెట్టాలని చూస్తే ఏమీ ఉండదు, అంతా వ్యర్థం. ఎప్పుడైనా ప్రభువును బట్టే మనం తగ్గించుకుంటాం. కానీ అలాగే ప్రభువును బట్టే మనం ఏ పని అయినా సరే సంఘంలో చేస్తున్నామంటే, ఏం ఆలోచించకుండా చేస్తున్నామంటే ప్రభు కన్నులు నా మీద ఉన్నవి, దేవుడు నన్ను చూస్తున్నాడు, ఎంత మహత్తరమైన కార్యము నా చేత, పనులు దేవుడు నా చేత చేయిస్తున్నాడు అన్న సంతోషంతోనే చెయ్యాలి. మనం చేసే యాగం ఏంటి తెలుసా? యాగం అంటే ఏంటి? బలియాగం. ఆ యాగాలు ఏమై ఉన్నవి? పరిచర్య కూడా ఒక బలియాగమే, ఆడటం బలియాగమే. పరిచర్య ఏ పనైనా సరే, పరిశుద్ధులకు మేలు కలిగే ఏ పనైనా సరే ఉత్సాహంగా సంతోషంగా మీరు హృదయాన్ని సమర్పించుకొని చేసి ఏ పనైనా సరే ఎవరు చూసి సంతోషపడతారంటే దేవుడు చూసి సంతోషపడతాడు. అది గమనించాలి. పౌలు చూడండి, ఎంతో ఆనందము ఆదరణయు నాకు కలిగెను అన్నాడు. నెక్స్ట్ 8వ వచనం, కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహు ధైర్యము కలిగి ఉన్నను. చూడండి, ఫిలెమోను మీద అధికారం ఉందంట పౌలుకి. అధికారం ఎక్కడి నుంచి వచ్చింది పౌలుకి? పౌలు ఏమై ఉన్నాడు? అపోస్తలుడు. పౌలు అపోస్తలుడు. అపోస్తలుడికి అపోస్తలుడు కలిగిన బిడ్డల మీద అధికారం ఉండిద్దా ఉండదా? పౌలు యొక్క కుమారుడు తిమోతి అన్నాడు. అంటే భౌతికమైన కుమారుడు అని కాదు, క్రీస్తులోకి నడిపించాడు పౌలు. కాబట్టి వారిని నా కుమారుడా అంటాడు తిమోతిని. అవునా? అలాగే ఇక్కడ చూడండి, ఫిలెమోనుకు ఆల్రెడీ ఎఫెస్లో అయి ఉండొచ్చు, లేదా కొలసీలో అయి ఉండొచ్చు. ఫిలెమోనుకు బాప్తిస్మం ఇచ్చి ఉండొచ్చు, లేదా క్రీస్తులోకి నడిపించి ఉండొచ్చు. ఎవరు? పౌలు. అంటే ఫిలెమోను కూడా కన్నింది ఎవరు ఆత్మీయంగా? పౌలే క్రీస్తులోకి నడిపించుంటాడు ఫిలెమోను. అందుకే ఏమంటున్నాడు చూడండి, నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నను, వృద్ధుడను. ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము. అంటే ఒనేసిము కూడా క్రీస్తులో నడిపించింది ఎవరు? పౌలే. క్లారిటీ వచ్చిందా? నేను కనిన అంటే క్రీస్తులోనికి నడిపించాడు.
దేవుడికి జన్మించులాగున సువార్త చెప్పాడు కాబట్టి నేను కనినా అన్నాడు. ఒనేసిమును కూడా ఏం చేశాడు? క్రీస్తులోకి నడిపించాడు. ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. అసలు విషయం చెప్తున్నాడు. నేను నిన్ను ఆజ్ఞాపించట్లేదు. ఆజ్ఞాపించటం, గట్టిగా చెప్పాల్సిన అవసరం నీకు లేదు. భక్తి పరులకు పదే పదే చెప్పటం, భక్తులకు గట్టిగా ఆజ్ఞాపించాల్సిన అవసరం ఉందా? మంచి మనసు, మెత్తటి హృదయం కలిగినటువంటి వ్యక్తులకు సామరస్యంగా, సౌమ్యంగా చెప్తే సరిపోతుందా లేదా? పౌలేమంటున్నాడు, నీకు ఆజ్ఞాపించే అధికారం నాకుంది, కానీ నీకు అలా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకని? నువ్వు ఆల్రెడీ ఏమై ఉన్నావు? భక్తిగా జీవిస్తున్నావు. నీ విశ్వాసం గురించి అందరూ చెప్పుకొని ఎక్కడ దాకా వచ్చింది? రోమాలో ఖైదీగా ఉన్నటువంటి పౌలు దాకా వచ్చిందంటే ఫిలెమోను ఎలా జీవిస్తున్నాడు? భక్తిగా జీవిస్తున్నాడా? అటువంటి భక్తి పరులకు హార్ష్గా చెప్పాలి, ఏదైనా ఆజ్ఞాపించాలా, గట్టిగా చెప్పాలా? అవసరంలా. పౌలుకి ఏ నమ్మకం ఉంది? నేను చెబితే ఫిలెమోను వింటాడు అనే నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఉంది కాబట్టి బహుధైర్యం కలిగి ఉన్నాను, వృద్ధుడను. ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనటం మరి మంచిదనుకొని ప్రేమగా చెప్తే చాలు, నీకు అర్థమవుతుంది. మంచి మనిషికో మాట, పశువుకో దెబ్బ అంటారు. కొంతమంది దెబ్బ పడితే లోపడతారు, కొంతమంది మాట చెప్పంగానే లోపడతారు. బుద్ధిమంతులా కదా. కాబట్టి ఫిలెమోను చెబితే వింటాడు. ఆజ్ఞాపించటాలు ఇలా గట్టిగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేమగా చెబితే వినేవాళ్ళు ఉంటారు. కాబట్టి పౌలు ఏమని తలంచాడు? ఫిలెమోనుకు ప్రేమతో చెబితే చాలు అనుకున్నాడు. కాబట్టి ప్రేమను బట్టి వేడుకొనటం మరి మంచిది అనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడకు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. ఒనేసిము అనే వ్యక్తి యొక్క పేరు ఇక్కడ వచ్చింది. ఎవరి ఒనేసిము అంటే? ఒనేసిము ఎక్కడికి వచ్చాడంటే పౌలు దగ్గరికి వచ్చాడు. రోమాలో బంధకాల్లో ఉన్న పౌలు దగ్గరికి వచ్చాడు. వచ్చేదో చెప్పాడు, మొత్తానికి పౌలుకి ఏదో చెప్పాడు. చెబితే ఒనేసిము యొక్క సమస్య ఏంటో విన్నాడు పౌలు. విని ఫిలెమోనుకు పత్రిక రాశాడంటే ఫిలెమోనుకు ఒనేసిముకి ఏదో సంబంధం ఉందా లేదా? ఉంది. ఒనేసిము గురించి వేడుకుంటున్నాడు పౌలు అంటే ఒనేసిము యొక్క సమస్య ఎక్కడ తీరుద్ది? ఫిలెమోను దగ్గర తీరుతుంది. అవునా? కాబట్టి ఫిలెమోనుకు ఒనేసిముకు మధ్య సంబంధం ఏంటో చూద్దాం. కాబట్టి ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడే. భూమి మీద ఎవరు నిష్ప్రయోజనమైన వారు కాదు, ప్రయోజకులుగా మారుతారు. ప్రయోజకులుగా మారినంత వరకు వారిని ఏమంటారు? నిష్ప్రయోజకులే అంటారు. కాబట్టి ఒనేసిము ఒకప్పుడు ఏంటి? నిష్ప్రయోజకుడు. అంటే ఎలా ఉన్నాడంటే వ్యర్థుడుగా ఉన్నాడు. వ్యర్థుడుగా. మనలో క్రీస్తు లేని వాడైతే క్రీస్తు లేని ఎడల మనం వ్యర్థులమా కాదా? అంటే ఒనేసిము యొక్క హృదయంలో క్రీస్తు పరిపాలన ఒకప్పుడు లేదు. అంటే అర్థమేంటి? దేవుణ్ణి ఎరుగని వాడుగా ఒనేసిము ఉన్నాడు. ఎవరి దగ్గర ఉన్నప్పుడు? ఫిలెమోను దగ్గర ఉన్నప్పుడు. ఫిలెమోను దగ్గర ఉన్నప్పుడు ఒనేసిము ఏమై ఉన్నాడు? నిష్ప్రయోజనమైన వాడే. కానీ ఇప్పుడు నీకును నాకును ఇద్దరికి కూడా ప్రయోజనకరమైన వాడాయను. ఎలా ప్రయోజనకరవాడాడు? ప్రయోజనకరమైన వాడు ఎలా అయ్యాడు? ఇప్పుడు ఒకప్పుడు అప్రయోజకుడు, ఇప్పుడు ప్రయోజనకరమైన వాడు ఎలా అయ్యాడు? ఇద్దరికి ఏమై ఉంటాడు? నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యుద్ధకు పంపి ఉన్నాను. తిరిగి అంటే అంతకుముందు ఎక్కడికి వచ్చాడు? పౌలు దగ్గరికి వచ్చాడు ఒనేసిము. ఇప్పుడు తిరిగి పంపించాడు. పంపించేటప్పుడు ఒకప్పుడు అప్రయోజకుడైన ఒనేసిము ఇప్పుడు ప్రయోజకుడు ఎలా అయ్యాడంటే పౌలు ఒనేసిముని క్రీస్తులోకి నడిపించి ఒనేసిముని ఎవరికీ చెబుతున్నాడు? ఫిలెమోను. అంటే ఒనేసిము కూడా ఏ ప్రాంతానికి చెందినవాడు అయి ఉంటాడు? ఫిలెమోను ఏ ప్రాంతానికి చెందినవాడు? కొలస్సీ సంఘంలో ప్రముఖుడు. ఈ ఒనేసిము కూడా ఎక్కడ సంబంధించిన వాడంటే కొలస్సీకి సంబంధించిన వ్యక్తే. కాబట్టి చూడండి, అక్కడికే పంపిస్తున్నాడు. పౌలు దగ్గరికి వచ్చి మరి ఏం చెప్పుకున్నాడు ఒనేసిము? అది ముందు చూద్దాం. ఏం చెబితే పౌలు ఫిలెమోన్ని వేడుకుంటున్నాడు, ఈ ఒనేసిమును తిరిగి నీ దగ్గర పంపిస్తున్నానంటే. తిరిగి అంటే అంతకుముందు ఏదో జరిగింది, మొత్తానికి తిరిగి పంపిస్తున్నానంటే అంతకుముందు ఎక్కడున్నాడు ఒనేసిము? మీరు చెప్పండి. ఒనేసిమును
తిరిగి పంపిస్తున్నాను అన్నాడంటే పౌలు అంతకుముందు ఒనేసిము ఎక్కడున్నాడు? ఫిలేమోన్ దగ్గర ఉన్నాడు. ఇప్పుడు పౌలు దగ్గరికి వచ్చేదో చెప్పాడు. చెబితే ఇప్పుడు ఈ లేఖలో చెప్తున్నాడు, పత్రికలో తిరిగి పంపిస్తున్నాను అని. అంటే ఒనేసిము అంతకుముందు ఎక్కడ ఉండేవాడు? ఫిలేమోన్ దగ్గరే ఉండేవాడు. మరి ఎందుకు వచ్చాడు మరి పౌలు దగ్గరికి? పౌలుకి ఏం చెప్పాడో చూద్దాం. నా ప్రాణం వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. తిరిగి పంపి ఉన్నానంటే అర్థం చేసుకోండి, అక్కడి నుంచే వచ్చాడు, కొలస్సీ నుంచి, మళ్ళీ తిరిగి పంపించాడు. 13 నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారం చేయ నిమిత్తము నా యొద్ద అతను ఉంచుకోవడం వల్లని ఇంటిని కానీ బంధకాల్లో ఉన్నాడు. పౌలుకి సహాయం కావాలి. ఏదైనా పత్రికలు రాసినప్పుడు ఇవ్వటానికో దేనికి అవసరాలు ఉంటాయో ఉండవా? ఇప్పుడు ఎవరైనా జైల్లో పెట్టారంటే వారానికి ఒకసారి వెళ్ళి వారి అవసరతలు ఏంటో తెలుసుకుంటానికి ఏదైనా వండుకొని తీసుకెళ్తారా? ములాఖాత్ వెళ్ళి వాళ్ళని కలుసుకుంటారు అక్కడ. అలాగే పౌలు యొక్క అవసరాలు నిమిత్తము ఎవరు ఉంచుకోవాలనుకున్నాడు? ఒనేసిమును. ఒనేసిము ఎక్కడి నుంచి వచ్చాడు? ఫిలేమోన్ దగ్గర నుంచి పౌలు దగ్గరికి వచ్చాడు, రోమాకి. కానీ పౌలుకి అవసరాలు ఉన్నాయి. ఖైదీగా ఉన్న పౌలుకి ఈ ఒనేసిము యొక్క అవసరత ఉంది. కానీ ఉంచుకున్నాడు దగ్గర? ఉంచుకోవాలి. దగ్గరదిగా ఉంచుకోలేదు. చెప్పండి. పరిచారం నిమిత్తం నా యొద్ద అతను ఉంచుకోవడం వల్ల నీ ఉంచిని కానీ నీ ఉపకారము బలవంతం చేతనైనట్టు గాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ పర్మిషన్ లేకుండా నేను ఒనేసిముని నేను నా దగ్గర ఉంచుకోను. అదేంటి? ఫిలేమోన్ యొక్క పర్మిషన్ ఎందుకు ఒనేసిమును పౌలు దగ్గర ఉంచుకుంటానికంటే ఒనేసిము ఎవరు మనిషి అయి ఉంటాడు? ఫిలేమోను మనిషి. ఫిలేమోను యజమాని. ఎవరికి? ఒనేసిముకి యజమాని. అంటే బానిస. ఎవరి దగ్గర బానిస? ఫిలేమోన్ దగ్గర ఒనేసిము బానిస. బానిసలు వారి మీద వారికి హక్కు ఉండదు. యజమాని చెప్పినట్టు చేయాల్సిందే. వారు ఎవరి దగ్గర పని చేయాలంటే ఖచ్చితంగా యజమాని పర్మిషన్ తీసుకోవాలి. పౌలు అంటున్నాడు, ఒనేసిముకు నువ్వు యజమానివు కదా, ఒనేసిము నీ దగ్గర బానిస కదా, మరి నీ బానిసను నీ దాసుడను నేను నా దగ్గర ఉపచారం చేయించుకోవటానికి ఉంచటానికి నా దగ్గర ఉంచుకుంటాను నేను ఇష్టపడతలేదు. అది మంచిది కాదు అంటున్నాడు. స్వేచ్ఛాపూర్వకంగా బలవంతం చేయకుండా స్వేచ్ఛాపూర్వకంగా నేను నా దగ్గర ఉంచుకోవాలనుకున్నాను, కానీ ఆ పని చేయలే. నీ ఉపకారం బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టం లేదు. నీ సమ్మతి కొరకు నేను నా దగ్గర ఉంచుకోవాలి. ఎవరిని? ఒనేసిము. అందుకే పంపించేశాను, తిరిగి నీ దగ్గరకే పంపించాను అంటున్నాడు. అతడికి మీదట దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషంగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషంగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు. అతడు కొద్ది కాలం నిన్ను ఎడబాసి ఉండెను. అర్థమైంది కదా? ఇప్పుడు ఒనేసిము ఫిలేమోన్ దగ్గర ఏం చేశాడు? దాసుడుగా ఉన్నాడు. ఉంటే మరి ఒనేసిము ఏం చేశాడో, ఏం నష్టపరిచాడో, యజమాని ఏం బాధ పెట్టాడో, యజమాని ఏం నష్టపోయాడో కానీ ఒనేసిము ఏం చేశాడు? యజమాని వదిలిపెట్టి కొంతకాలం వెళ్ళిపోయాడు. అంతే, చెప్పకుండా వెళ్ళిపోయి ఏదో చేశాడు. మొత్తానికి దూరంగా ఉంటున్నాడు. దూరంగా ఉంటూ వెళ్ళి ఎవరిని కలిశాడు? పౌలుని కలిశాడు. పౌలుని చెప్పుకున్నాడు, నా యజమాని దగ్గర నేను ఏదో నష్టపరిచాను, నష్టం జరిగింది, యజమానికి నా ముఖం చూపించకుండా నేనేం చేశాను? దూరంగా పారిపోయి వచ్చేసాను అని పౌలు దగ్గర వచ్చి విన్నవించుకున్నాడు. పౌలు చేసే పని ఏంటి? వాళ్ళు వీళ్ళు చెప్పే ముచ్చట్లు వింటూ కూర్చుంటాడా? ముందు ఏం గుర్తుపెట్టుకున్నాడు? మనిషి దగ్గరకు రాగానే పౌలుకి ఏం గుర్తుకొచ్చింది? అతని సమస్య విన్న తర్వాత ఒనేసిము యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆత్మ గురించి ఆలోచించాడు. ఒనేసిము ఏమవ్వాలి? రక్షించబడాలి. ఓకే, నీ సమస్య నేను మాట్లాడతాలే, ముందు వాక్య విను అని సువార్త చెప్పాడు ఒనేసిముకి. సువార్త చెప్తే ఏం చేశాడు? అంగీకరించాడా లేదా యేసుక్రీస్తుని? ఒనేసిము సువార్తను అంగీకరించి ఇప్పుడు అంతకుముందు అప్రయోజకుడిగా ఉన్నటువంటి ఒనేసిము ఇప్పుడు ఏమయ్యాడు? ప్రయోజకుడు అయ్యాడని చెప్తున్నాడు. ఎవరికి? ఫిలేమోనికి. అది గుర్తుపెట్టుకో. ఫిలేమోను, నేను నిన్ను ఆజ్ఞాపించగలను, నేను అపోస్తులు అన్న విషయం ప్రతి పత్రికలో చెప్తున్నా.
అపోస్తలుడైన పౌలను అని చెప్తున్నాడు. కానీ ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉందా ఫిలోమోనికి? ఎందుకు చెప్పాల్సిన అవసరం లేదు? పౌలు అపోస్తలుడు అన్న విషయం ఫిలోమోనికి బాగా తెలుసు. ఫిలోమోను పౌలు ఇద్దరు బాగా లాంగ్ ఫ్రెండ్స్, ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. ఇప్పుడు వృద్ధుడైపోయాడు పౌలు. అంత ముందు నుంచే ఫిలోమోను పౌలు ఇద్దరేమై ఉన్నారు, మంచి ఫ్రెండ్స్. నేను అపోస్తలుడను అని చెప్పుకోవాల్సిన అవసరం ఉందా? పౌలుకి అవసరం లేదు. ఎందుకంటే వారిద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, బాగా తెలిసిన విషయం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుందా? అలాగే నేను పౌలుని, నేను అపోస్తలుడైన పౌలుని అని చెప్పాల్సిన అవసరం లేదు, నీకు ఆజ్ఞాపించాల్సిన అవసరం లేదు. ఎందుకని నువ్వు ఆల్రెడీ చెబితే వినే వ్యక్తివే, భక్తిపరుడువే, మేలైన విషయం చెప్తే వెంటనే అంగీకరించే వ్యక్తివే నువ్వు. కాబట్టి నీ దగ్గర ఉన్నటువంటి ఆ దాసుడు నీకు మరి ఏం నష్టపరిచాడో నాకు తెలియదు, కానీ నిన్ను ఎడబాసి దూరంగా ఉంటున్నాడు, నా దగ్గరకు వచ్చి చెప్పుకున్నాడు. కాబట్టి నువ్వు చేయాల్సిందల్లా ఏంటి, నా మనం ఏంటి, అతన్ని నీ దగ్గరికి చేర్చుకో. మరలా నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటకే కాబోలు. అతడు కొద్ది కాలం నిన్ను ఎడబాసి ఉండెను. దాసునైనా సరే విడిచిపెట్టవచ్చు, అతనికి లెక్క సరి చేసి పంపించవచ్చు. ఇక నువ్వు నాకు బానిసగా ఉండాల్సిన అవసరం లేదు, ఇక నువ్వు నీ యొక్క స్వగ్రామానికి వెళ్ళొచ్చు అని వదిలేసేయచ్చు. కానీ ఒనేసిము ఇప్పుడు ఏమయ్యాడు? ప్రయోజకుడయ్యాడు. అంటే ఏమయ్యాడు? సహోదరుడయ్యాడు. క్రీస్తునందు ఒనేసిము పౌలుకి సహోదరుడయ్యాడు, ఫిలోమోనికి సహోదరుడయ్యాడు. సహోదరుల్ని ఎడబాయవచ్చా? చనిపోయేంత వరకు సహోదరుల సహవాసాన్ని కలిగి ఉండాల్సిందే. అంత ముందంటే బానిస కాబట్టి నిన్ను ఎడబాసాడు. ఇప్పుడు అతను ఏమయ్యాడు? మనకి ఇద్దరికి సహోదరుడు అయ్యాడు. సహోదరులు ఐక్యంగా కలిసి ఉండాలి. సహోదరుల యొక్క ఐక్యత అంటే అర్థం ఏంటంటే చెడు చేయటానికి కాదు, విశ్వాసంలో ఐక్యత ఉండాలి. అర్థమవుతుందా? అందరూ ఒకే విశ్వాసం అయ్యి ఉండాలి. అందరూ బైబిల్లో దేవుడు చెప్పిన వాటి పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. ఎవరి దారి వాళ్ళు అవ్వకూడదు. కాబట్టి ఒనేసిము ఆత్మీయంగా ఎదగాలంటే సంఘ సహవాసం అవసరమా లేదా? సంఘ సహవాసం అనేది కొంతకాలం ఉండి ఆగిపోయేదా? చనిపోయేంత వరకు ఉండాలా? చనిపోయేంత వరకు ఉండాలంటే ఒనేసిముది ఇప్పుడు శాశ్వతంగా కలిసి ఉండాల్సినటువంటి సంబంధం ఏర్పడిందా లేదా? అందుకే ఏమంటున్నాడు చూడండి, అతడు కొద్ది కాలం నిన్ను ఎడబాసి ఉండను, ఏం జరగడానికి? నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు కాబోలు అన్నాడు. అదే బానిసగా ఉండినట్లయితే అలాగే దూరంగా ఉండేవాడు. కానీ పౌలు దగ్గర వాక్యం విని క్రీస్తుని అంగీకరించి సహోదరుడయ్యి క్రీస్తుతో సంబంధాన్ని, దేవునితో ఆరోగ్యకరమైన సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత, సహోదరుడైన తర్వాత ఒనేసిము ఇప్పుడు నీకేమయ్యాడు? శాశ్వతంగా నీ యొద్దే ఉండే విధంగా ప్రయోజకుడయ్యాడు అని ఫిలోమోను చెప్తున్నాడు. సహోదరుడు కాకపోతే కొంతకాలం పనిచేసి మానేసేవాడు, దూరంగా పారిపోయేవాడు, అలాగే ఉండేవాడు. కానీ ఈసారి దూరంగా ఉండకూడదు. ఇందులో మీకు అర్థమైందండి సహోదరులు ఎలా ఉండాలి? సహవాసం, సహోదరుల సహవాసం విడిచిపెట్టకూడదు. సహోదరులు ఒకరిని ఒకరు ఎడబాసి ఉండకూడదు. అర్థమవుతుందా? లోకస్తుల్లాగా అప్పుడప్పుడు హాయ్ హాయ్ కాదు, చక్కగా సహోదరుల ఐక్యత కలిగి ఉండి విశ్వాసంలో ఎదుగునట్లు సమస్యలు ఒకరికొరకు ఒకరు చెప్పుకొని ఒకరికొకరు ప్రార్థించుకొని బలపరుచుకోవాలి. ఫిలోమోను గురించి తెలిసినప్పుడు పౌలు ఏం చేశాడు? ప్రార్థించాడు. వ్యక్తిగత ప్రార్థనలు ఏం చేశాడు? ఫిలోమోను గురించి ఆహా ఎంత భక్తిగా ఉంటున్నాడు ఫిలోమోను, ఆ భక్తిలో కొనసాగాలి, ఇంకెన్నో పనులు నాయన నీ రాజ్యంలో చేయనట్లు ఫిలోమోన్ని బలపరచు అని చేసి ఉంటాడు. చూడండి, అందుకే అంటున్నాడు. ఇక ఒనేసిము ఫిలోమోనుతో అంటున్నాడు, ఫిలోమోను నీ దాసుడు, ఇక దాసుడిగా కాదు, దాసుడిగా మాత్రమే కాదు, సహోదరుడిగా ఇక నీ దగ్గరే పర్మనెంట్గా ఉండటానికే, ఎల్లప్పుడూ ఉండటానికే కొంతకాలం ఎడబాసాడు. ఆ కాలంలో ఏం జరిగింది? దేవునికి జన్మించడం జరిగింది. ఆ ఎడబాటు లేనట్లయితే, ఫిలోమోను దగ్గరే ఉన్నట్లయితే ఎలా ఉండేదో తెలియదు. కానీ ఎడబాసిన తర్వాత పౌలు దగ్గరికి రావటం, పౌలు దగ్గరికి వచ్చి సువార్త వినటం, ఇంకెల్లప్పుడూ సహోదరుడు అనేటువంటి సంబంధాన్ని కలిగి ఉండి ఎల్లప్పుడూ ఇక ఫిలోమోను దగ్గరే ఉండేలాగా జరిగిందనమాట. కాబట్టి 17వ వచనం, కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల
నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకోవడము. దేవుని రాజ్యంలో ఎవరు ఏ పని చేసినా దేవుని రాజ్యంలో వాళ్ళు ఏం చేస్తున్నట్లు పాలిభాగస్తులు. దేవుని రాజ్యంలో దేవుని పనుల్లో పాలిభాగస్తులు అవుతున్నారు. మన ఇద్దరం ఎలా పాలిభాగై ఉన్నాం దేవుని రాజ్యంలో, అలాగే ఇప్పుడు ఒనేసిము కూడా ఏమయ్యాడు, మనతో పాటు పాలిభాగస్తుడు అయ్యాడు. దేవుని రాజ్యం విస్తరణలో ఒనేసిము కూడా పనిచేస్తాడు. కాబట్టి అతను ఎలా చూడద్దు, ఇక నువ్వు ఇక దాసుడిగా చూడమాకు. దేవుడు అతను కూడా క్రీస్తు శరీరంలో అవయవంగా పని చేయలాగున దేవుడు అతను కూడా వాడుకుంటాడు అని. పాలివాణిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకోవడము. నువ్వు నన్ను ఎలా చూసుకునేవాడివి నీ దగ్గర ఉన్నప్పుడు? నన్ను చేర్చుకున్నట్టుగా అంటే జరిగిపోయిందా, ఇంకా జరగాల? అంటే ఒకప్పుడు ఫిలెమోను పౌలు ఇద్దరు బాగా ఫ్రెండ్స్. పౌలు బాగా చూసుకునేవాడు ఫిలెమోను. నన్ను ఎలాగైతే చూసుకున్నావో అలాగే నీ దాసుని కూడా బాగా చూసుకో. దాసునిగా ఇచ్చే స్థానం కాదు, ఇప్పుడు ఏ స్థానం? సహోదరుడు. నీకు సహోదరుల్ని మిక్కటంగా ప్రేమించాలి. సహోదరుల తర్వాత ఎవరైనా ఆత్మీయ సంబంధానికి మించిన బంధాలు ఏమీ లేవు. సహోదరుల తర్వాతే రక్త సంబంధాలైనా ఏ బంధాలైనా సరే ఫస్ట్ ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలి? ఈ బంధం ఎక్కడ దాకా కొనసాగింది? సహోదరుల యొక్క బంధం భూమి మీద ఉంటుంది. చనిపోయిన తర్వాత కూడా ఈ శరీరాన్ని విడిచిపెట్టినటువంటి ఆత్మలు తండ్రి రాజ్యంలో యుగ యుగాలు అదే సంబంధాన్ని కలిగి ఉంటాయి. అందుకే సంతోషంగా చెప్తున్నాడు పౌలు, ఇంకా అతను నువ్వు బానిసగా చూడమాకు. నన్ను ఎలా చేర్చుకుంటావు, నాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నావు, ఎంత గౌరవిస్తావు, నన్ను ఎలా చూసుకుంటున్నావు, అలాగే ఒనేసిమును కూడా చూసుకో. అతడు నీకు ఏ నష్టమైనను కలగజేసిన ఎడలను. ఎంత ప్రేమించాడో చూడండి ఒనేసిమును. ఎవరో ఎందుకు ప్రేమిస్తున్నాడు? ఒనేసిము ఇప్పుడు ఏమయ్యాడు? పౌలుకి ఏమయ్యాడు? సహోదరుడు అయ్యాడు. సొంత సహోదరులైన అప్పులు తీరుస్తారు లేదో తెలియదు, కానీ ఇతనికి ఏమైనా అప్పులు ఉంటే, ఫిలెమోను దగ్గర అప్పులు ఉంటే నేను తీరుస్తా అంటున్నాడు. చూడండి మరి నీ దగ్గర నుంచి ఎందుకు వెళ్ళిపోయాడో, ఎందుకు పారిపోయాడో, ఏ నష్టాన్ని కలగజేశాడో. కానీ 18వ వచనం చూడండి. అతడు నీకు ఏ నష్టమైనను కలగజేసిన ఎడలను, నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము. తీసేసేయి. ఒనేసిము పేరు తీసి అక్కడ ఏ పేరు పెట్టాలి? పౌలు పేరు రాయి, నా పేరు రాయి. ఆ అప్పులన్నీ కూడా నేను తీరుస్తాను. అతను నీకేమైనా రుణాలు ఉంటే అవన్నీ నేనే తీరుస్తాను, అది నా లెక్కలో చేర్చుము. పౌలను నేను నా స్వహస్తంతో ఈ మాట వ్రాయిస్తున్నాను. ఈ మాట చెప్తుంది కూడా ఎవరో కాదు, నా స్వహస్తంతోనే రాస్తున్నాను. లెటర్ చూసుకో, నా రైటింగ్ ఉంటుంది అంటున్నాడు. ఎంత ప్రేమించాడో చూడండి ఒనేసిము. సహోదరుడు అయిన తర్వాత పరిస్థితి ఎలాగుందో చూడండి. అంతకుముందు అప్రయోజకుడు అయినప్పటికీ ఇప్పుడు ప్రయోజకుడు అయ్యాడు. ప్రయోజకుడు అంటానికి గుర్తుగా పౌలు మాటలతో జస్ట్ మాట్లాడాడా, చేసి చూపిస్తున్నాడు. నీ దగ్గర లెక్క ఉంటుంది, రాయి. అక్కడ ఒనేసిము పేరు తీసేయి, నా పేరు రాసేయి. నేనే నీకు రుణస్తుంది. ఏమైనా అప్పులుంటే చెప్పు, నేను వచ్చి తీరుస్తాను అని నా స్వహస్తంతో ఈ మాట రాయిస్తున్నాను. అది నేనే తీర్తును. అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా? చూడండి, ఇక్కడ మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. ఆ అప్పులు నేను తీరుస్తాలే కానీ ఒనేసిము అప్పులు నేను తీరుస్తాను. మరి ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా? నువ్వు రక్షణ పొందినట్టు నీకు సువార్త చెప్పి నేను క్రీస్తులోకి నడిపించిన నాకు నువ్వు ఎంత రుణపడి ఉన్నావు? ఆ రుణం తీర్చేదా? అది కూడా గుర్తుపెట్టుకో ఫిలెమోను, గుర్తుపెట్టుకో. నీ ఆత్మ నశించిపోవాల్సింది, కానీ దేవుడు నా ద్వారా సువార్త నీకు చెప్పి నేను నిన్ను క్రీస్తులోకి నడిపించి నేను నిన్ను కని ఉన్నాను. ఆ రుణము నువ్వు తీర్చేదా? అది కూడా గుర్తు చేస్తున్నాడు. అంత చొరవ ఉంది వారిద్దరికి. ఎవరికి? పౌలుకి, ఫిలెమోనుకి అంత చొరవ ఉంది. అంత చక్కగా మాట్లాడుతున్నాడు. నేను చెప్పనేలా, నేను అది గుర్తు చేయాల్సి వచ్చిందే ఇప్పుడు అని. నేను అప్పు తీరుస్తాలే, ఒనేసిము మొత్తం అప్పు తీరుస్తా. నువ్వు నాకు ఎంత రుణస్తుడివో గుర్తుపెట్టుకో. నువ్వు ఎంత భక్తిగా ఉంటున్నావు, దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉంటున్నావు, నిత్య జీవాన్ని భక్తిలో కొనసాగి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోబోతున్నావు. నువ్వు నాకెంత రుణపడి ఉన్నావు? చూసారా, పౌలు మాట్లాడుతున్నాడు. ఎవరికైనా వాక్యం చెప్పి నశించిపోవాల్సిన ఆత్మను అగ్నిలోంచి లాగినట్లు సువార్థికులు వాక్యం చెప్పినప్పుడు సువార్థికులకి వాక్యం విన్న వారు రుణస్తులా కాదా?
అది ఎప్పుడూ మర్చిపోకూడదు. రుణస్తులు అంటే 4 జాంకాయలు 5 యాపిల్ పళ్ళు ఇచ్చి అమ్మాయి నా రుణం తీరిపోయింది అనుకుంటారు. అది తీర్చే రుణము కాదు. తీర్చలేం కాబట్టి ఏం చేస్తాం మనం? గుర్తుకొచ్చినప్పుడల్లా మంచి పదార్థాల్లో బోధించే వ్యక్తులకి భాగం ఇస్తారు. మనస్సాక్షి అడుగుతూ ఉంటుంది కదా, నేను ఏదో ఒకటి చేయాలని. అప్పుడు చేస్తారు అంతే తప్ప ఆ రుణం తీరేదా? ఆ రుణం తీరేది కాదు. పౌలు గుర్తు చేస్తున్నాడు, నేను అప్పు తీరుస్తాను ఒనేసిముని. ఎందుకంటే ఒనేసిమును అంతగా ప్రేమించాడు పౌలు. ఎందుకంటే చక్కగా వాక్యం విని ఎంతగా మారుమనసు పొంది ఉంటాడో ఆలోచించాడు. ఒనేసిమును మారుమనసు పొందాడా? మారుమనసు పొంది క్రీస్తు రాజ్యాన్ని అంగీకరించాడు. పౌలుకి ఎంతో సంతోషం వేసి తన ప్రేమను చెప్తున్నాడు, మాటల్లో వివరిస్తున్నాడు. ఒనేసిమును బాధ పెట్టొద్దు, అప్పులుంటే మొత్తం నేనే తీరుస్తాను. చూడండి, అంతేకాదు నువ్వు నాకు రుణస్తుడు అన్న విషయం మర్చిపోవద్దు. ఎందుకని? నేను నిన్ను కని ఉన్నాను, క్రీస్తులోకి నడిపించాను అని. అవును సహోదరుడా, 20వ వచనం, అవును సహోదరుడా, ప్రభునందు నీ వలన నాకు ఆనందం కలుగునిమ్ము. నీ వలన నాకు ఆనందము కలుగనిమ్ము. ఎలా కలిగిద్ది? ఫిలెమోను ద్వారా ఆనందం ఎలా కలిగిద్ది అంటే, క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగజేయము. ఎలా విశ్రాంతి కలిగి చెప్పండి? ఒనేసిమును నువ్వు చేర్చుకుంటే పౌలు ఏమవుతాడు? ఆనందించి విశ్రాంతిగా ఉంటాడంట. నేను ఈ పత్రిక ఎందుకు రాశానో అది నీకు అర్థమైతే, నువ్వు ఒనేసిమును నువ్వు చేర్చుకుంటే నేను ఎలా ఉంటాను? విశ్రాంతిగా, క్రీస్తునందు అతని హృదయము ఆనందంతో ఉంటుందంట. నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు రాయిచున్నాను. నేను ముందే చెప్పాను, ఫిలెమోను యొక్క మనసు పౌలుకి తెలుసు. గట్టిగా హెచ్చరించవసరం లేదు, గట్టిగా ఆజ్ఞాపించవసరం లేదు. పదే 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 చెప్పించుకునే వ్యక్తి కాదు ఫిలెమోను. భక్తిపరుడు, ఒకటి చెప్తే పచ్చేసే వ్యక్తి అంటాం. ఫిలెమోను గురించి పౌలే చెప్తున్నాడు, నేను ఒక్కసారి చెప్తే నువ్వు ఒకటే చేస్తావా? ఇంకెక్కువే చేస్తావు. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగానే చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు రాయిచున్నాను. అంతేకాదు నీ ప్రార్థనల మూలంగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుతున్నాను కనుక నా నిమిత్తం బస సిద్ధము చేయుము. ఎంత విశ్వాసమో చూడండి పౌలు. పౌలు విచారణలో తన గురించి తాను డిఫెన్స్ చేసుకొని, తన గురించి తాను అక్కడున్న రాజుకి వివరించి, దేవుడు నన్ను ఆ చెరలో నుంచి బయటికి విడుదల చేస్తాడు, నేను కొలసి వస్తాను, అక్కడ నా కోసం బస సిద్ధం చేయి అని విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. మరి దేవుడు ఏం చేస్తాడన్నది తెలియదు. కానీ ఫిలెమోను ఏం చేస్తున్నాడు? పౌలు రిలీజ్ అవ్వాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాడంట. ఫిలెమోను ఏం చేస్తున్నాడు? పౌలుని రిలీజ్ చేయాలి, పౌలుని విడిచిపెట్టాలి, పౌలు ఖైదీగా ఉండకుండా చెరలో నుంచి బయటికి రావాలని తన అనుదిన ప్రార్థనలో పౌలు గుర్తు చేసుకుంటున్నాడంట. ఆ విషయం పౌలుకు తెలుసు. నువ్వు నా గురించి ప్రార్థన చేస్తున్నావు కదా, కాబట్టి నేను ఏమవుతాను? నీ ప్రార్థనల మూలంగా నేను నీకు అనుగ్రహింపబడుదునని. అంటే నువ్వు ఉన్న చోట నేను వస్తాను. నేను ఉండటానికి ఏం చేయాలి? నువ్వు బస సిద్ధం చేయి. అంటే ఒక రూమ్ అరేంజ్ చేయమని, అరేంజ్ చేసి ఉంచు. ఎందుకంటే ప్రార్థన చేస్తున్నావు కదా, దేవుడు నీ ప్రార్థన వింటాడు. దేవుడు నేను నీకు అనుగ్రహింపబడినట్లు, నేను నీ దగ్గరకు వచ్చినట్లు దేవుడు సిద్ధపరుస్తాడు. కాబట్టి నా కోసం బస సిద్ధం చేయి, ఈ చెరలో నుంచి దేవుడు నన్ను విడిపిస్తాడు అని. నీకు అనుగ్రహింపబడుదని నిరీక్షించుతున్నాను కనుక నా నిమిత్తము బస సిద్ధము చేయుము. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీనైనా, క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పని వారైన మార్కు, అరిస్తార్కు, దేమ, లూకా వందనములు చెప్పుతున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడే ఉండును గాక. వీరంతా ఏ పత్రికలో చూసారు వీళ్ళ పేర్లు? కొలస్సీలు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో మీరు చూడండి. వీళ్ళు ఉంటారా ఉండరా? వీళ్ళందరూ ఫిలెమోనుకు తెలుసు. అంటే వీళ్ళంతా ఎక్కడ వాళ్ళు? కొలస్సీ ప్రాంతానికి చెందిన వారు. కాబట్టి పౌలుతో పాటు జత పని చేసిన వారిలో లూకా కూడా ఉన్నాడు. లూకా పౌలు చేసిన పరిచర్య మొత్తం దగ్గరుండి చూశాడు. పౌలుతో పాటు తిమోతి కూడా ఉన్నాడు రోమాలో. పౌలు బంధకాలతో ఉన్నప్పుడు తోటి జత పని వారు కూడా రోమాలో ఉన్నారు. వారందరూ వందనాలు చెప్పారు ఫిలెమోనుకి. చూడండి, సహోదరుల మధ్య ప్రేమను మీరు గమనించినట్లయితే ఎవరికైనా ఇబ్బంది ఉంటే
వేరే సహోదరుడు తాను చేయగలిగింది చేస్తున్నాడా లేదా? చేస్తున్నాడు. దేవుడు సంతోషిస్తాడు. మనం అందుకే ఏ పని చేసినా ప్రభు చూస్తున్నాడని సంతోషంతో సనుగుకోకుండా గొణుగుకోకుండా దేవుడిచ్చింది దేవుడికే ఇస్తున్నాను, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని దేవుడి కొరకే నేను వినియోగిస్తున్నాను అని ఏ మనుషులతో పోల్చుకోవద్దు. ఎవరిని కూడా మీరు కంపేర్ చేసుకోవద్దు. దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యత, దేవుడు నాకు ఇచ్చిన ధన్యత అనుకున్న వారు మాత్రం ఏం చేయగలరు? దేవుని పని చేయగలరు. దేవుని పరిచర్యలో పాలి భాగస్తులుగా ఉండగలరు. కాబట్టి అప్రయోజకులుగా ఉన్నప్పుడు ఒనేసిం పరిస్థితి ఏంటి? బానిసగా ఉన్నాడు. ప్రయోజకుడు అయిన తర్వాత నన్ను ఎలా చూసావో ఫిలమోను, నన్ను ఎలా చూసావు, నన్ను ఎలా చేర్చుకున్నావో ఇతను ఇప్పుడు ప్రయోజకుడు అయ్యాడు ఒనేసిము. ఒనేసిముని నన్ను ఎలా చూసుకున్నావో అలాగే చూసుకో అని వేడుకున్నాడు. క్రీస్తులో ఏముంటుంది? క్రీస్తులో స్వతంత్రత ఉంటుంది. క్రీస్తులో బానిసత్వం అనేది ఉండదు. కాబట్టి మన స్వాతంత్ర్యము దేనికి వాడాలి? దేవుని పనులు చేయటానికి. దేవుడు ఆరోగ్యం ఇచ్చినప్పుడే, తలాంతులు ఇచ్చినప్పుడే, అన్నీ దేవుడు ఇచ్చినప్పుడే వాటిని వ్యర్థం చేయకుండా తీసి మట్టిలో పెట్టి కప్పి పెట్టకుండా ఏం చేయాలి? ఆరోగ్యాన్ని మనకిచ్చిన దేవుడు మంచి ఈవులను, శ్రేష్టమైన వాటిని, శ్రేష్టమైనటువంటి గిఫ్ట్స్ అన్ని దేనికి వాడాలి? దేవుని పని నిమిత్తం వినియోగించండి. పౌలు ఎలా సంతోషించాడో యేసుక్రీస్తు వారు సంతోషిస్తారు. దేవుని సంతోష పెడితే దేవుడు కూడా మనల్ని సంతోష పెడతాడు. మన జీవితాల్లో దేవుని పరిపాలన కొనసాగుతుంది. ఆత్మీయంగా ఎదుగుతారు. ఒకరి కొరకు ఒకరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒకరి కొరకు ఒకరు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. మనకు మేలు జరిగితేనే కృతజ్ఞతలు చెప్పుకోకూడదు. ఎదుటి వారికి మేలు జరిగినా కానీ పౌలు ఏం చేశాడు? ఫిలోమోను గురించి విన్నప్పుడు ప్రార్థించాడు, కృతజ్ఞతలు చెప్పాడు. మరి పౌలు ఎందుకు చెప్పాడు కృతజ్ఞతలు? క్రీస్తునందు, క్రీస్తు యొక్క శరీర భాగాలుగా ఉన్నటువంటి, అవయవాలుగా ఉన్నటువంటి వ్యక్తులందరినీ దేవుడు ఏం చేశాడు? ఏకం చేశాడు. నీకు మేలు వస్తే నాకు మేలు కాదా? నాకు మేలు జరిగితే నీకు మేలు కాదా? యూనిటీ, ఏకాభిప్రాయం, ఏక మనసు, ఏక విశ్వాసం. అందుకే నీకు మేలు జరిగినా కానీ నేనేం చేయాలి? దేవునికి ఆ సిస్టమ్ దీవించినందుకు కృతజ్ఞతలు అనాలి. ఎంతసేపటికి మనకేదో కలిగితే మనం కృతజ్ఞతలు చెప్తాం. కానే కాదు, పౌలు అలా చేయలే. ఫిలోమోను గురించి మంచి విషయాలు విన్నప్పుడు మహిమ ఘనత ఎవరికి ఇచ్చాడు? దేవునికి కృతజ్ఞతలు అన్నాడు. దేవుడు విశ్వాసులుగా రూపుదిద్దేది దేవుడే. ఆత్మీయంగా ఎదుగునట్లు చేసేది దేవుడే. మన ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచేది దేవుడే. మనం సంతోషపరిచేది దేవుడే. అందుకే సమస్త మహిమ ఘనత దేవునికే. అటువంటి వ్యక్తులకు ఏం తోడు ఉండాలన్నాడు పౌలు? దేవుని యొద్ద నుండి, యేసుక్రీస్తు యొద్ద నుండి కృపయు సమాధానం కలుగుడు గాక అన్నాడు. మనకైనా అంతే. దేవుని కృపా సమాధానాలు మనకు ఎల్లప్పుడూ ఉండులాగున సహోదర ప్రేమతో, ఐక్యతతో జీవిద్దాము. ఒకరి గురించి ఒకరు పట్టించుకుందాము. దేవుని సంతోషపెట్టే పనులు చేద్దాం. అందరికీ వందనాలు.